శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. దశావతారాల్లో అన్ని అవతారాలకి ఆలయాలు ఉన్నాయి కానీ కూర్మావతారానికి మాత్రం చాలా అరుదు. తెలుగు గడ్డ పైన ఒకే ఒక్క అపురూపమైన ఆలయం ఉండేది. అయితే 11వ శతాబ్దం ప్రాంతంలో కొంతమంది పరిపాలన వల్ల అది కాస్త శివాలయం కింద మారిపోయింది. ఆ ఆలయంలో ఇలా ఒక తాబేటి డిప్ప ఆకారంలో గర్భాలయంలో స్వామి మూర్తి ఉంటే అది తాబేలు కూర్మనాథ స్వామి అని పూజించేవారు. ఆ తర్వాత కాదు కాదు అది శివలింగం అని చెప్పి దాన్ని శివాలయం కింద మార్చేశారు. అప్పుడు రామానుజుల వారు యాత్ర చేస్తూ వచ్చి దివ్య దృష్టితో గమనించి, అదేమిటి ఇది శివలింగం అని పూజిస్తున్నారు, ఇది కూర్మనాథ స్వామి మూర్తి. ఇక్కడ ఈ మూర్తి వెలయక ముందు ఒక కొండ ఉండేది, దాన్ని శ్వేతాద్రి అని పిలిచేవారు. విష్ణుమూర్తి ఆదేశంతో గరుత్మంతుడు తిరుమణిని 4 ప్రదేశాల్లో విసిరాడు. అదే శ్రీరంగం, వెంకటాచలం, శ్రీకూర్మం, తిరునారాయణపురం. అందుకని తెల్లటి ఇసుక ఉన్న శ్వేతాద్రి ఇది శ్రీకూర్మం, ఇది స్వామి ఆలయము, ఇది శివాలయం కాదు అని చెప్పారు. అప్పుడు అక్కడున్న పెద్దలందరూ ఆయనతో వాదించటం మొదలు పెడితే ఆయన ఖచ్చితంగా జీవమున్న కూర్మమూర్తి శివలింగం కాదు అని రామానుజుల వారు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, సరే అయితేనో ఒక పరీక్ష పెడదాము అని. ఏమిటా పరీక్ష అంటే, మీరు జీవం ఉన్న కూర్మమూర్తి అన్నారు కదా, అయితే మీరు పిలిచి ఆ మూర్తిని కదపండి అని అన్నారు. మనలాంటి వాళ్ళం అయితే భయపడతాం. వారు రామానుజుల వారు, వారికేమిటి, వెంటనే ఆయన ఆలయం వెనక్కి వెళ్ళి నేను పిలుస్తాను, స్వామి వెనక్కి తిరిగితే కనుక కూర్మనాథ స్వామి అని మీరు ఒప్పుకోవాలి అని చెప్పి ఆలయం వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. అప్పటిదాకా ఆలయంలో ఆ మూర్తి తూర్పు వైపుకి తిరిగి ఉండేది. వారు వెనకాల వైపు కూర్చుని ప్రార్థించగానే ఆ మూర్తి అలా వెనక్కి తిరిగిపోయింది. ఈ సంఘటనకి సాక్ష్యంగా ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒక ధ్వజస్తంభం ఆలయానికి ముందు వైపు ఉంటుంది, ఇంకొకటి వెనకాల వైపు ఉంటుంది. ఇంతకీ ఏమిటా ఆలయం అంటే శ్రీకూర్మం ఆలయం. కూర్మావతారానికి సామాన్యంగా ఆలయాలు ఎక్కడా లేవు కదా, తెలుగు గడ్డ పైన ఉండడం మన అదృష్టం. ఇంకా కూర్మ జయంతి రోజు కూర్మనాథ స్వామి వైభవాన్ని వినడం అంటే అదృష్టమే కదా. అసలు ఈ ఆలయం ఎలా వచ్చిందండి అంటే, దీని గురించి పురాణాల్లో, పద్మపురాణంలో ఒక కథ ఉంది. ఇక్కడ శాలిహుండం అనే ప్రదేశంలో శ్వేతరాజు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య విష్ణుప్రియ, వాళ్ళిద్దరూ మహావిష్ణు భక్తులు. అయితే వాళ్ళ రాజ్యంలో ఒకసారి కరువు వచ్చి ఒక్క చుక్క కూడా నీళ్లు లేక పాపం సంవత్సరాల పాటు జనం అల్లాడిపోయారు. ఇప్పుడు ఆవిడ బెంగతో, పాపం జనాలు అల్లాడిపోతున్నారు, నేను ఏకాదశి వ్రతం చేస్తాను, 9 రోజులు తీవ్రమైన దీక్ష చేస్తా బ్రహ్మచర్య దీక్షతో అని చెప్పి, ఆ పక్కనే వనిత మండలం అని ఒక 3 మైళ్ళ దూరంలో గ్రామం ఉంది. అది ఆడవాళ్ళు మాత్రమే సంచరించే గ్రామం అనమాట. అందులో పురుషులకి ప్రవేశం లేదు. అందుకని ఆ రాజ్యంలో ఏ స్త్రీలైనా సరే బ్రహ్మచర్య దీక్షతో పూజ చేసుకోవాలనుకుంటే అక్కడికి వచ్చి చేసుకునేవారు. ఆ తల్లి అక్కడికి వెళ్ళి దీక్ష చేసుకుని చక్కగా వ్రతం చేస్తోంది. 8 రోజుల పాటు వ్రతం చేశాక ఆ రోజు రాత్రి రాజుగారికి కామప్రేరణ కలిగింది. ఎలాగైనా భార్యని కలవాలి అని చెప్పి వర్తమానం పంపించాడు. ఒక చెలికత్తె వచ్చి చెప్పేసరికి ఆవిడ, లేదు నేను వ్రతం చేసుకుంటున్నాను, ఇప్పుడు కాదు అని చెప్పింది. ఆయన తట్టుకోలేక ఏం చేశాడు, వచ్చేసి ఆ గ్రామానికి దగ్గరలోనే ఒక చోట బస చేసి ఆవిడ్ని తీసుకురా అని చెప్పి చెలికత్తెని పంపించాడు. చూడండి, ఇది విచిత్రమైన పరీక్ష. ఎందుకంటే అంగీకరించింది అనుకోండి వ్రతం అంతా పోయినట్టే, వద్దంటే పాతివ్రత్య భంగం అదే. అప్పుడు ఆవిడ బాధపడింది, ఏమిటి స్వామి పరీక్ష, నువ్వే నన్ను రక్షించాలి అని. అప్పుడు హఠాత్తుగా ఏమైంది, ఒక వెదురు పొదలోంచి పెద్ద గంగాధార పుట్టుకొచ్చి, అది ఎంత పెద్ద ధార అంటే ఆయన బస చేసిన ప్రదేశానికి ఆవిడ ఉన్న కుటీరానికి మధ్యలో ఉధృతంగా ప్రవహించటం మొదలుపెట్టింది. అసలు అవన్నీ మునిగిపోతాయేమో అని, దాంతో ఈయనకి కామవాంఛ పోయి భయపడిపోయి వెంటనే గురువుగారిని వేడుకుంటే, ఆయన నారద మహర్షి ఇచ్చిన కూర్మ మంత్రం ఉంది, అది నీకు ఉపదేశిస్తాను అని చెప్పి ఉపదేశించాడు. అప్పుడు ఆయనకు ఆ కామవాంఛ పోయి తీవ్రంగా తపస్సు చేస్తే మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. అడిగితే, స్వామి కూర్మ మంత్రాన్ని చేశాను, మీరు కూర్మ రూపంలో అనుగ్రహించారు నన్ను. మీ అవతారం విచిత్రమైంది, ఎక్కడో సముద్రం అడుగున ఉండి మందర పర్వతాన్ని మోసారు మీరు, ఆ రూపంలో ఇక్కడ వెలయండి అని వేడుకుంటే అప్పుడు స్వామి ఎక్కడ జ్యేష్ఠ ద్వాదశి నాడు వెలిసాడు అని పద్మపురాణంలో ఉంది. అందుకనే ఆ రోజు ఈ చరిత్ర వినడం అనేది ఒక యోగం. ఇప్పుడు ఇలాంటి పురాణ కథలు నిజంగా జరిగాయండి అంటే వాటిల్లో కొన్నిటికి మాత్రం మనం సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ వెతుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పురాణాలు అనేవి ఒక సముద్రం అయితే సైన్స్ ఒక కుండ లాంటిది. అందులో కుండడు నీళ్లు తెచ్చుకోగలం తప్ప సముద్రం మొత్తాన్ని కుండలో పట్టిద్దామంటే కుదరదు.
కానీ దీనికి సంబంధించింది ఒకటుంది. మీరు గూగుల్ మ్యాప్ తెరిచి చూస్తే చాలా విచిత్రంగా ఈ శాలిహుండం ఉంది కదా! అలాగే వనిత మండలం ఉంది. 2 గూగుల్ మ్యాప్‌లో మార్క్ చేసి చూడండి. వాటి మధ్యలోంచి ఒక నదీ ప్రవాహం ఉంది. దాన్ని వంశధార అని పిలుస్తారు. దాన్ని బట్టి చూస్తే ఆ పురాణ కథ అంతా గుర్తొస్తుంది. రాజు రాణి కథ. సరే ఇప్పుడు ఈ అపురూపమైన ఆలయంలో 10 విశేషాలున్నాయి. అవేమిటో గబగబా చెప్పేసుకుందాం. మొట్టమొదటిదేమిటంటే గర్భాలయంలో చూస్తే కనుక మీరు అచ్చం తాబేలులాగుండి స్వామి తల కనిపిస్తుంది. చిన్న తోక కూడా కనిపిస్తుంది. గర్భాలయంలో ఒక వారగా పశ్చిమాభిముఖంగా ఉంటాడు స్వామి. సింహాచలం ఆలయంలాగే ఇక్కడ కూడా ఎప్పుడూ స్వామికి గంధపు పూత పూసే ఉంటుంది. బ్రహ్మగారు ఇక్కడ ఒక శక్తిమంతమైన యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ పురావస్తు శాఖ వాళ్ళు పరీక్షించి ఈ రాతికి 2,000,000 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సుంది అని తేల్చారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే గర్భాలయంలోకి మనందరం వెళ్ళొచ్చు. మూలగా ఉంటాడు కదా స్వామి. అందుకని ఇటుపక్క నుంచి చూడనిస్తారు. అందుకని హాయిగా లోపలికి వెళ్లి దగ్గర నుంచి దర్శనం చేసుకోండి. అక్కడ అమ్మవారి పేరు కూడా కూర్మనాయకి. ఇంకా రెండవ విశేషం ఏమిటంటే ఈ ఆలయాన్ని 3 సాంప్రదాయాలకి చెందిన మహనీయులు అడుగుపెట్టి పావనం చేశారు. శంకరాచార్యుల వారొచ్చి ఇక్కడ సుదర్శన శాలిగ్రామాన్ని ఇచ్చారు. అది స్వామివారి మూర్తికి వెనకాల ఉంటుంది, చూడొచ్చు మనం. అలాగే రామానుజుల వారొచ్చినప్పుడు శ్వేత పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి మూర్తులు దొరికితే ఆ మూర్తులు ఇచ్చారు. అవి కూడా ఉత్సవమూర్తుల్లా ఉంటాయి, మనం చూడొచ్చు. అలాగే మధ్వ సాంప్రదాయానికి చెందిన నరహరి తీర్థులోనే ఒక మహనీయులు, వారు మధ్వాచార్యుల తర్వాత అంతటి గొప్ప ఆయన. ఒకసారి కళింగ సామ్రాజ్యానికి ఒక క్రైసిస్ వచ్చి ఒక చిన్న కుర్రవాడిని రాజు కింద చేయాల్సొచ్చింది. అప్పుడు వీరక్కడికి వచ్చి 12 ఏళ్ల పాటు ఆ కుర్రవాడికి తోడుగా ఉండి మంత్రిలాగా రాజ్యం మొత్తాన్ని ఆయనే చూసుకుంటూ, ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాక నాయన ఇంక నువ్వు తీసుకో అని చెప్పి వచ్చేసాడు. నిస్వార్థమైన మహనీయులు వారు. అప్పుడు స్వామి మీరు ఏదో ఒకటి తీసుకోవాలి నా దగ్గర నుంచి అంటే ఆ యువకుడు ఆయన ఏమన్నారంటే, నీ ధనాగారంలో ఏ అర్చన లేకుండా శ్రీరామ పట్టాభిషేక మూర్తులు ఉన్నాయి కదా, అవి నాకు ఇవ్వు అని చెప్పి ఆ మూర్తులు తీసుకొచ్చి అందులో కళలని ప్రవేశపెట్టి ఈ ఆలయంలో పెట్టారు. అవి కూడా మనం చూడొచ్చు. ఆ నరహర తీర్థుల వారే ఇక్కడ యోగానంద నరసింహమూర్తిని ప్రతిష్ఠించారు. అబ్బో అసలు ఈ ఆలయంలో ఎన్ని మూర్తులు ఉన్నాయి అవన్నీ నేను చెప్తే ఒక గంట పడుతుంది వీడియో, అందుకని కొన్నే చెప్తున్నాను. ఇంకా మూడవది, ఈ క్షేత్రంలో దైవం తర్వాత మళ్ళీ అంత ముఖ్యమైనది ఇక్కడున్న తీర్థాలు. నారాయణుడికి అష్టాక్షరి మంత్రం ఉంది కదా, అందులో ఒక్కొక్క అక్షరానికి ప్రతీకగా ఇక్కడ ఒక్కొక్క తీర్థం ఏర్పడింది. మొత్తం 8 తీర్థాలు ఆ క్షేత్రానికి చుట్టూ ఉన్నాయి. సుధాకుండ తీర్థం, నారద తీర్థం, చక్రతీర్థం, మాధవ తీర్థం, కౌటిల్య తీర్థం, వక్రతీర్థం, నారసింహ తీర్థం, మహోదధి అని. అసలు స్వామిని దర్శనం చేసి అదే రోజు 8 తీర్థాలని సేవించి కనీసం తల మీద నీళ్ళైనా చల్లుకుంటే అది మహాయోగము అని పెద్దలు చెప్పారు. మహోదధి అంటే అది ఇంకా సముద్రం. శ్రీకూర్మం క్షేత్రం బీచ్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. అది ఒక తీర్థం అనమాట. మీలో ఎవరికి దగ్గరైనా వెహికల్ లాంటిది ఉంటే కనుక స్వామిని దర్శనం చేసుకున్నాక 8 దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్నీ కుదరకపోయినా అతి ముఖ్యమైనది ఏమిటంటే ఆ సుధాకుండ తీర్థం. దాన్నే శ్వేత పుష్కరిణి అని పిలుస్తారు. అమ్మో ఎంత పవిత్రమైనదో! విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రఘాతం వల్ల ఏర్పడింది. మనకి వారణాసిలో మణికర్ణిక కుండ ఉంది కదా, అది ఎలాంటిదో అచ్చం అలాంటిదే ఈ తీర్థం. అందులో మాత్రం తప్పకుండా స్నానం చేయండి. కుదరకపోతే కనీసం ఆ నీళ్లు తల మీదైనా చల్లుకోండి. అసలు ఎంత విశేషమైన తీర్థం అంటే అందులో అస్థికలు కలిపితే ఆ అస్థిక ఏ ఆకృతిలో ఉందో అదే ఆకృతిలో శిలగా కిందకి చేరి రూపుదిద్దుకుంటుంది అని చెప్తారు. ఇప్పటికీ మన కింద చూస్తే ఎన్నో శిలలు కనిపిస్తాయి మనకి. అలాగే ప్రతి ఏడాది మాఘమాసం శుద్ధ చవితి రోజు గంగాదేవి సూక్ష్మ రూపంలో వచ్చి తన పాప ప్రక్షాళన చేసుకోవడానికి ఇక్కడ స్నానం చేస్తుంది అని చెప్తారు. ఆ రోజు వెళ్ళగలిగితే అసలు అదృష్టం. ఎంతో మంది వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఉంటారు ఆ రోజు. అలాగే 40 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ తీర్థాలకి అష్టతీర్థ యోగం అని ఒకటి వస్తుంది. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏవో చాలా లెక్కలు ఉన్నాయి. మాఘమాసం అయ్యి ఉండాలి, మకర మాసం అయ్యి ఉండాలి, అష్టమి, ఆదివారం, ఆశ్లేష నక్షత్రం, పౌర్ణమి, ఇలా ఏదో కాంబినేషన్ ఉంది. అలా వస్తే అష్టతీర్థ యోగం అని పిలుస్తారు. ఆ సమయంలో ఇక్కడ తీర్థాల్లో స్నానం చేయగలిగితే ఎంత అదృష్టం. అది 40 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మొన్న 2020లో వచ్చిందది. మళ్ళీ ఎప్పుడో వస్తుంది. అప్పటికి మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారేమో, మనం ఉంటామో లేదో తెలియదు కానీ పిల్లలకైనా ఈ విశేషం చెప్పి అది మళ్ళీ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేయమని చెప్పండి. ఇంకా 4గో విశేషం ఏమిటంటే మీరిక్కడ ప్రదక్షిణం చేస్తూ ఉంటే ప్రదక్షిణ మండపంలో ఈశాన్యంలో ఒక మూసేసిన ద్వారం కనిపిస్తుంది. దాన్ని కాశీద్వారం అని ఉంటారు.
అక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉంది. ఆ సొరంగంలో అలా ఊళ్ళు దాటుకుంటూ వెళ్తే అది మిగతా సొరంగాలకి కలిసి చివరికి కాశీ వరకు వెళ్తుంది అని చెప్తారు. అసలు మనం ఆలోచిస్తే కనుక ఇలాంటివన్నీ ఈ మనం ఇప్పుడు ఉంటున్న దేశానికి కింద ఒక అండర్ గ్రౌండ్ నెట్వర్క్ కూడా ఉండేది పూర్వకాలంలోనో అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి మనకి చాలా చోట్ల వరంగల్‌లో 1000 స్తంభాల గుడిలోనో అలా చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటివి. కాకపోతే ఆ ద్వారం గుండా పాములు, జంతువులు అలాంటివి వస్తున్నాయని చెప్పి మూసేశారు. మనం ఆ ద్వారాన్ని దర్శించుకోవచ్చు. లోపలికి వెళ్ళలేం. ఇంకా ఐదవ విశేషం అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే, ఇక్కడ స్వామిని సేవిస్తే కుజ, శని, రాహు, కేతు దోషాలు, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఏదున్నా సరే, ఈ క్షేత్ర దర్శనం చేసినా, ఇంకా కుదిరితే ఇక్కడ అభిషేకం చేయించుకున్నా వెంటనే పోతుంది అని శాస్త్రంలో చెప్పారు. ప్రపంచంలో మీరు ఎక్కడ తిరిగినా గ్రహశాంతి జరగకపోతే ఈ క్షేత్రానికొచ్చి సేవించుకుంటే తప్పకుండా జరుగుతుంది అని పెద్దలు చెప్తారు. అంతటి విశేషం. ఇంకా ఆరవదేమిటి అంటే మరి కూర్మనాథుడి శక్తి కదా! ఈ క్షేత్రంలో విపరీతమైన తాబేళ్లు. గతంలో అయితే ఆలయం చుట్టూ తిరిగేవి. చిన్న చిన్న పిల్లలు గూడా తిరిగేసేవి. పొరపాటున తొక్కేస్తామేమో అని జనాలు భయపడేవారు. ఈ మధ్య చక్కగా ఏం చేశారంటే, ఆ ఎదురుగుండా ఒక తాబేళ్ల పార్క్ అని ఒకటి నిర్మించి, ఈ తాబేళ్లన్నీ తీసుకువెళ్ళి అందులో పెట్టారు. భలే ఉంటుందది. మీ పిల్లల్ని తీసుకువెళ్తే గనక చూపించండి సంతోషిస్తారు చక్కగాను. అలాగనే ఏడవ విశేషం ఇక్కడ చైతన్య మహాప్రభు పాదముద్రలు కూడా ఉన్నాయి. ఆ మహనీయుడు కూడా వచ్చి దర్శించుకున్నారు ఈ క్షేత్రాన్ని. ఇంకా ఎనిమిదవ విశేషం ఏమిటి అంటే, మీ అందరికీ గతంలో చెప్పా పెద్దజీయర్ స్వామి చరిత్ర చెప్తూ నాస్తికత్వం ప్రబలిపోతున్న రోజుల్లో వారు 1960 నుంచి 108 శ్రీరామ క్రతువులు చేశారు. నేపాల్‌లో ప్రారంభించి కన్యాకుమారి వరకు 108 ప్రదేశాల్లో చేశారు అని చెప్పాను కదా! తిరుమలతో సహా. 1963లో శ్రీకూర్మంలో చేసి అక్కడ ఓ రామకోటి స్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈసారి వెళ్ళినప్పుడు అది దర్శించుకుని ఆ మహనీయుడిని కూడా స్మరించుకోండి ఒకసారి. ఇంక తొమ్మిదవ విశేషం ఏమిటి అంటే, ఇక్కడ చాలా అపురూపమైన వైష్ణవదేవి ఆలయం ఉంది. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉంది కదా వైష్ణోదేవి ఆలయం. ఆ అమ్మవారి చరిత్ర చాలా విచిత్రమైనది. భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి బయలుదేరి అలా ప్రయాణిస్తూ చివరికి జమ్మూ చేరారు. ఆ ప్రయాణించినప్పుడు ఒకానొక మజిలీ చేసిన ఆలయం ఈ శ్రీకూర్మ ఆలయం. అందుకే అక్కడ అనాదిగా ఒక వైష్ణవదేవి శక్తి ఉంది. అది మెల్లిగా ఆలయం కింద రూపు తీసుకుంది. ఇంకా 10వ విశేషం ఏమిటి అంటే, ఇది చాలా ఆసక్తికరమైంది. ఏమిటంటే అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని మించిపోయిన నిధి రహస్యం ఒకటి ఇక్కడుంది. దాన్ని బలరామకృష్ణ శక్తులు అదృశ్యంగా అని పూర్వీకులు చెప్తారు. చరిత్రకారులు కూడా పరిశోధన చేసి అది ఎక్కడుంది అనే రహస్యాన్నైతే కనిపెట్టి చరిత్రలో రాశారు. ఇంతకీ ఎక్కడుందండి అంటే, ఇంతకు మించిన వివరాలొద్దు. ఉందని తెలుసుకుందాంగా సరిపోతుంది. ఎందుకంటే ఎవరైనా మన్ని నిధి చాలా సుఖమా, కూర్మనాథుని పెన్నిధి సుఖమా అని అడిగారనుకోండి, మన ఛానల్ సభ్యులందరూ కూర్మనాథ స్వామి సన్నిధే కావాలని కోరుకుంటారు. అంతే కదా! అందుకని ఆ రహస్యం ఇంతవరకు సరిపోతుంది. ఈసారి తప్పకుండా శ్రీకూర్మం వెళ్ళండి. ఈ శ్రీకాకుళం నుంచి 13 కిలోమీటర్ల దూరం. ఎక్కడుంది అనే గూగుల్ లొకేషన్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మః ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.